సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు నాయకత్వంలో పామూరులో పాదయాత్ర నిర్వహించి ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం కోసం ప్రజలకు అవగాహన కల్పించారు. దూబగుంటలో కళాశాల స్థాపించాలని డిమాండ్ ఉంచుతూ వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఈ కళాశాల ముఖ్యమని పేర్కొన్నారు. పాదయాత్రలో సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు, బజార్ ముఠా నాయకులు పాల్గొన్నారు. ఆ చిల్ల చెట్టు కూడా ఆయన సెల్ఫీలో పడింది, నా జోబులో ఉంది, సెల్లులో ఉంది సెల్ఫీ. ఎందుకు తీశారు సెల్ఫీ? ఇక్కడే నిర్మించాలి, దూబగుంటలోనే ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఎన్నికలకు ముందు ఇది పైలాన్ దగ్గరకు వచ్చి నువ్వు ఫోటోలు దిగి సెల్ఫీ దిగి ప్రజల మొత్తాన్ని కూడా ఆశ కల్పించావు. ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది. ఆ రోజు నువ్వు ఆశలు కల్పించావు, ఈ రోజు అధికారం నీ చేతిలో ఉంది. అందుకని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మూకు ఉగ్ర నరసింహారెడ్డి గారు దయచేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దని, ఈ 2 మండలాలకి ఏ ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు, మనకి సిఎస్పురంలో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు. అటువంటి పరిస్థితులు వెనకబడినటువంటి ఈ ప్రాంతాలకి ఇక్కడ ఉప్పుగల్లులాగా ఒక్క పరిశ్రమ, ఒక్క కాలేజీ వస్తే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఆ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలంటే అది తప్పు. కార్యకర్తలందరూ మొత్తం ప్రజానీకం సహకారం అందించాలని, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ